రైట్. ఈరోజు మాత్రం మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అలాగే కాలేజీలు అన్నీ కూడా బంద్ ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకు అంటే కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఢిల్లీలో ఏదైతే ఘటన జరిగిందో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా నిరుద్యోగులంతా కూడా అక్కడ ధర్నాలు నిర్వహించడంతో మొత్తం కూడా అక్కడ విద్యార్థులపైన అలాగే ఇటు నిరుద్యోగులపైన మొత్తం అక్కడ దాడులు కూడా నిర్వహించడం జరిగింది. పోలీసులైతే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడము అలాగే టియర్ గ్యాసులు వదలడము ఇవన్నీ కూడా చేయడం పట్ల చాలామందికి దెబ్బలు తగిలాయి. అక్కడంతా కూడా గాయాల పాలయ్యారు. దానికి నిరసనగా ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ను ప్రకటించడం జరిగింది. అలాగే నిరుద్యోగుల నిరసనలు కూడా ఈరోజు వ్యక్తపరచబోతున్నారు. చూస్తున్నాం కదా, కాలేజీలు ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు కాలేజీలు కావచ్చు, ఇటు స్కూల్స్ కావచ్చు, మొత్తం కూడా బంద్ ప్రకటించడం ద్వారా అప్పటికప్పుడు మరి ఇక్కడ పిల్లల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్లలో రాత్రి సమయంలో కూడా పెట్టడం పట్ల అందరూ కూడా దాన్ని గమనించలేక చాలామంది స్కూల్ దగ్గరికి కాలేజీల దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్న పరిస్థితి. అంటే మాకు మెసేజ్లు వచ్చాయి కానీ మేము చూసుకోలేదు అని చెప్పేసి కూడా చాలామంది స్కూల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనుదిరిగిపోతూ ఉన్నారు, కాలేజీల దగ్గరకు వచ్చి వెనుదిరిగిపోతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం ప్రస్తుతం ఈ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఈ కాలేజ్ కూడా మొత్తం ఇక్కడ బంద్ ఉంది, మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భారీ ఎత్తునే నిరసన అనేది వ్యక్తపరచబోతున్నారు. అలాగే సిపిఐ, సిపిఎం, ఇటు బీఆర్ఎస్ అన్ని పార్టీ వర్గాలు కూడా నిరుద్యోగుల నిరసనకు మద్దతు పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి దానికి మద్దతుగా కొన్ని వేల మంది లక్షల మంది నిరసనలలో మరి కూర్చోబోతున్నారు. ఈ విషయంలో కూడా మరి నరేంద్ర మోడీ ఉదయం మనం చూసినట్లయితే కూడా తన సెల్ఫీ వీడియో కూడా తను రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తను రాజీనామా చేయాలి, ఖచ్చితంగా దానికి నరేంద్ర మోడీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, చర్యలు చేపట్టాలి అని గత కొన్ని నెలలుగా కాక్రోచ్ పార్టీ మొత్తం కూడా వీళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. చూసాం గతంలో కూడా ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తే కొన్ని వేల మంది అక్కడికి చేరుకున్నారు. అంటే నిరుద్యోగుల్ని కాక్రోచ్లు అన్నందున ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా కూడా తను రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు విద్యార్థులంతా కూడా, అలాగే నిరుద్యోగులు కూడా. మరి అదే కోణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మొత్తం వ్యాపించింది అనుకోవచ్చు. నీట్ పరీక్షలు పేపర్ లీకేజ్ వల్లే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. విద్యార్థులు మొత్తం కూడా అన్యాయమైపోతున్నారని చెప్పేసి ఢిల్లీని ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అదంతా కూడా మరి అక్కడ జరిగిన విద్యార్థుల పట్ల జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు ఈరోజు నిరసనగానే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా బంద్ ప్రకటించి నిరసనలలో పాల్గొనబోతున్నారనేది కూడా తెలుస్తూ ఉన్న ఘటన. మరి ఈ నిరసన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందా, నరేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నాడా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ ప్రకటించడం జరిగింది. మద్దతుగా నిలుస్తున్నాయనేది కూడా తెలుస్తూ ఉంది నిరుద్యోగులకు, ఇటు నీటి విద్యార్థులకు అనేది కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్స్ అలాగే కాలేజీలు అన్నీ కూడా బంద్ ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకు అంటే కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఢిల్లీలో ఏదైతే ఘటన జరిగిందో నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కూడా నిరుద్యోగులంతా కూడా అక్కడ ధర్నాలు నిర్వహించడంతో మొత్తం కూడా అక్కడ విద్యార్థులపైన అలాగే ఇటు నిరుద్యోగులపైన మొత్తం అక్కడ దాడులు కూడా నిర్వహించడం జరిగింది. పోలీసులైతే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడము అలాగే టియర్ గ్యాసులు వదలడము ఇవన్నీ కూడా చేయడం పట్ల చాలామందికి దెబ్బలు తగిలాయి. అక్కడంతా కూడా గాయాల పాలయ్యారు. దానికి నిరసనగా ఈరోజు మొత్తం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ను ప్రకటించడం జరిగింది. అలాగే నిరుద్యోగుల నిరసనలు కూడా ఈరోజు వ్యక్తపరచబోతున్నారు. చూస్తున్నాం కదా, కాలేజీలు, ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా, ప్రైవేట్ సంస్థలు, కాలేజీలు కావచ్చు, ఇటు స్కూల్స్ కావచ్చు, మొత్తం కూడా బంద్ ప్రకటించడం ద్వారా అప్పటికప్పుడు మరి ఇక్కడ పిల్లల స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్లలో రాత్రి సమయంలో కూడా పెట్టడం పట్ల అందరూ కూడా దాన్ని గమనించలేక చాలామంది స్కూల్ దగ్గరికి, కాలేజీల దగ్గరికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్న పరిస్థితి. అంటే మాకు మెసేజ్లు వచ్చాయి కానీ మేము చూసుకోలేదు అని చెప్పేసి కూడా చాలామంది స్కూల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనుదిరిగిపోతూ ఉన్నారు, కాలేజీల దగ్గరకు వచ్చి వెనుదిరిగిపోతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం ప్రస్తుతం ఈ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఈ కాలేజ్ కూడా మొత్తం ఇక్కడ బంద్ ఉంది, మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా భారీ ఎత్తునే నిరసన అనేది వ్యక్తపరచబోతున్నారు. అలాగే సిపిఐ, సిపిఎం, ఇటు బీఆర్ఎస్ అన్ని పార్టీ వర్గాలు కూడా నిరుద్యోగుల నిరసనకు మద్దతు పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి దానికి మద్దతుగా కొన్ని వేల మంది, లక్షల మంది నిరసనలలో మరి కూర్చోబోతున్నారు. ఈ విషయంలో కూడా మరి నరేంద్ర మోడీ ఉదయం మనం చూసినట్లయితే కూడా తన సెల్ఫీ వీడియో కూడా తను రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని పట్టి మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ తను రాజీనామా చేయాలి, ఖచ్చితంగా దానికి నరేంద్ర మోడీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, చర్యలు చేపట్టాలి అని గత కొన్ని నెలలుగా కాక్రోచ్ పార్టీ మొత్తం కూడా వీళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. చూసాం గతంలో కూడా ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తే కొన్ని వేల మంది అక్కడికి చేరుకున్నారు. అంటే నిరుద్యోగుల్ని కాక్రోచ్లు అన్నందున ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా కూడా తను రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు విద్యార్థులంతా కూడా, అలాగే నిరుద్యోగులు కూడా. మరి అదే కోణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మొత్తం వ్యాపించింది అనుకోవచ్చు. నీట్ పరీక్షలు, పేపర్ లీకేజ్ వల్లే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. విద్యార్థులు మొత్తం కూడా అన్యాయమైపోతున్నారని చెప్పేసి ఢిల్లీని ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అదంతా కూడా మరి అక్కడ జరిగిన విద్యార్థుల పట్ల జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు ఈరోజు నిరసనగానే కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా బంద్ ప్రకటించి నిరసనలలో పాల్గొనబోతున్నారనేది కూడా తెలుస్తూ ఉన్న ఘటన. మరి ఈ నిరసన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందా, నరేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నాడా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ ప్రకటించడం జరిగింది. మద్దతుగా నిలుస్తున్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది నిరుద్యోగులకు, ఇటు నీటి విద్యార్థులకు అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.